రవికిరణ్ గారు ప్లీజ్. ఏం లేదు, ఇప్పుడు ఇద్దరు చాలా కొన్ని అంశాలు చెప్పారు. సిజేపీ ఇంట్రెస్ట్ ని, సిజేపీకి రక్షణగా మేము ఉన్నట్లుగా సామాను రామ్మోహన్ చెప్పారు. అదే సామా రామ్మోహన్ చెప్పారు. అయితే అది చాలా విచిత్రం అసలు సార్. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు తెచ్చినటువంటి టెంపో మీద నిన్న మీరు ధర్నా చేసుకుని, నిన్న 100 మంది పిల్లలు ఎందుకు దెబ్బలు తిన్నారు నిన్న అక్కడ, ఎంతమందికి తల్ల బయల్ని, ఎంతమందికి ఎన్ని గాయాలని, మీ రక్షణ ఏముంది అక్కడ? కాదు, వాళ్ళు నిస్సహాయులు, అసహాయసురులాగా శాంతియుతంగానే వాళ్ళు ఢిల్లీని నిన్న మొత్తం ప్రదర్శన చేశారు. మీ వల్ల వాళ్ళకి ఏమి వెయిటేజ్ రాలా నిన్న మొత్తం. కానీ పాపారావు గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వెయిటేజ్ పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకైతే ప్రధానమంత్రి ఒకటే ఆలోచిస్తున్నారు. అదర్వైజ్ కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఈ నిరసనలు, ఉద్యమాలు కొనసాగుతాయా లేదా అనేది ఉంటుంది. మీ ఎనాలిసిస్ ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే తక్కువ ఉంది సార్. నేను ఇప్పుడు చెప్పిన లోక్మార్ట్ టైమ్స్ అనేది దాని ప్రకారం అయితే వాళ్ళు రిజైన్ చేయడు, అంత ఈజీ కాదని. రిజైన్ చేయకపోతే ఇటు పక్క వీళ్ళకి కూడా ఇప్పుడు ఎంత విద్యార్థులు వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉండాలనుకుని, వాళ్ళ సమస్య సాల్వ్ అవ్వాలనుకున్నా ఇది ఆల్రెడీ పొలిటిసైజ్ అయిపోయింది. ఎవరి కంట్రోల్లో ఉండదు, ఇంకా ఉండదు. అందుకని వీళ్ళు కూడా టఫ్ అవుతారు. ఇటు ఇది ఇంతటితో ఆగేది కాదు అని నేను అట్లా వాళ్ళు కానీ అంటే ఇప్పుడు దీనిలో ఫ్లెక్సిబుల్ గా ఉండగలిగింది ఎవరు? పాలక పక్షం ఉండాలి. వాళ్ళు ఉంటేనే మిగతా అన్ని సాల్వ్ అవుతుంది. వాళ్ళు గట్టిగా మేధోమథనం చేసుకొని కానీ ఏదైనా చేసుకొని కానీ, ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒక ప్రోగ్రామ్ ఉండాలి బీజేపీకి కూడా. దేశంలో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఒక ప్రోగ్రామ్. 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు, ఫెయిల్ అయ్యారు. సరే, మామూలుగానే నిరుద్యోగం పెరుగుతుంది, ప్రపంచం అంతా పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. సో దీని గురించి ఒకటి. రెండోది ఆ ఎగ్జామ్ లీకేజ్ కి సంబంధించి. అయినా ఇందాక మన రవికిరణ్ గారు ఏమంటున్నారు, మరణదండన పడాలి అన్నారు. ఓకే, మరణదండన వేయటం మొదలు పెడితే ఇప్పుడు అసలు మామూలుగా ఏం చేస్తున్నారు, చాలా చట్టాలను నీరుగా చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. రిఫార్మ్స్ పేరుతో లేబర్ చట్టాల దగ్గర నుంచి చాలా వాటికి కఠినమైన శిక్షలు ఉన్న వాటిని డైల్యూట్ చేసేస్తున్నారు. ఆల్రెడీ కఠినమైన శిక్షలు, తప్పులు చేస్తే పడే కఠినమైన శిక్షలన్నీ డైల్యూట్ చేసేసి అవి నేరాలు కాకుండా చేసినవి కూడా ఉన్నాయి అనేకం. మరి అంతా డైల్యూట్ చేసి దొంగలు, మరి పాత చట్టాలు అయ్యి వాటిల్లో అన్ని సరిగ్గా ఉండకపోవచ్చు. సరిదిద్దడం వేరు కానీ రక్షణ, కార్మికులకి సామాన్యులకి రక్షణ కల్పించే చట్టాలు మీరు అంత గుడ్డిగా మొత్తం తీసేసి అవతల మారేయటం, వాటిని డైల్యూట్ చేయటం మంచిది కాదు. అది అందుకనే మరణశిక్ష పడాలనే రవికిరణ్ గారి ఆకాంక్ష. సరే, ఆయన కొంచెం డీసెంట్ గా ఉంటారు, నాకు తెలుసు ఆయన గురించి. అయితే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఆ పైనాయకత్వం, నేను ఐ డోంట్ థింక్ అట్లా జరుగుతుందని నేను అనుకోని వాళ్ళు చేయగలని. తర్వాత స్కామ్స్ విషయం వస్తే కానీ ఇంకోటి కాదు, ఈ నేపాల్, శ్రీలంక ప్రస్తావన ఎందుకు వస్తుంది? అక్కడ జంజీ ఉద్యమాలతో దీనికి పోలిక ఎందుకు వస్తుంది? అంటే జంజీ ఉద్యమాలన్నీ అలాగే జరిగినాయి కదా, నిరుద్యోగం బేస్ మీద జరుగుతున్నాయి సార్. కానీ అంత వీక్ డెమోక్రసీ లేదు కదా ఇండియాలో. ఇప్పుడు నేపాల్, శ్రీలంకతో పోల్చే పరిస్థితుల్లో భారతదేశం ఉందా? నేను అనుకోను అలా అని. శ్రీలంకలో కూడా జరిగింది కదా, జంజీ ఉద్యమమే జరిగింది ఒక రకంగా. మళ్ళీ నేపాల్లో ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి వచ్చాక మళ్ళీ మొదలైంది. ఎక్కడ? నేపాల్లో మళ్ళీ మొదలైంది. నేపాల్ ఎందుకంటే నాకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఆ విషయంలో నేను పోను, నాకు కొంత నేపాల్ టైం లేదు. బట్ కాదు, ఆ పోలిక అసలు కరెక్టా కాదా అని అడుగుతున్నాను నేను. కరెక్ట్ అంటే మరి యువజనులు చేస్తే ఎక్కడైనా మరి యూత్ నిరుద్యోగం ఇష్యూగా ఉన్న యువజనులు చేస్తున్నటువంటి ఉద్యమాలన్నిటికీ జంజీ ఉద్యమాలు అనే పేరే ఉంది కాబట్టి ఆ పేరు కూడా దీనికి కూడా పెట్టుకుంటే తప్పేమీ లేదు. అలాగే ఉంటదేమో బహుశా. ఎందుకంటే నిరుద్యోగం దీనిలో కూడా ఒక ఇష్యూ. నీట్ మనకి ముందు ఎంత కనపడుతున్నా దాని వెనక కొన్ని ఇష్యూ మేజర్ నిరుద్యోగమే. సో అది తర్వాత నేను అనేది ఏంటంటే, ఇందాక రవికిరణ్ ఏమంటారు ఆయన అనేది ఏంటంటే, స్కాములతో రాజీనామాలు అనేది ఏదో వస్తే, నేను అనేది ఒకటి, యూపీఏ 1 యూపీఏ 2 స్కాములు జరిగింది. కానీ ఆ స్కాముల మీద విచారణలు వేసుకుంది ఆ గవర్నమెంటే వేసుకుంది, కాంగ్రెస్ గవర్నమెంటే విచారణలు వేసుకుంది. విచారణలు వేసుకొని ఈ రాజాని, కనిమొళి ఇట్లాంటి వాళ్ళందరినీ జైళ్లలో కూడా పెట్టుకుంది. అన్ని చేసింది కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఆ స్కాములకి ఈ స్కామ్ కూడా తేడా ఉంది. మళ్ళీ ఆ స్కాములే దాని మీద జరగాల్సిందే, దాని మీద శిక్ష పడాల్సింది అనుకుందాం. సరే, అయితే ఒక్క నిమిషం ప్లీజ్. ఏంటంటే అక్కడ మీకు ఆ స్కాముల్లో ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ తప్పితే డైరెక్ట్ గా సొసైటీకి ఎఫెక్ట్ లేదు. 2G కానీ కోల్ స్కామ్ కానీ అది ఎఫెక్ట్ ఉంటది. కానీ ఇక్కడ మీకు సారీ, స్కాముల గురించి టైం లేదు. కానీ ఇప్పుడు ఇవాళ పార్లమెంటులో, ఈ పార్లమెంటు సమావేశాల్లో అసలు ఈ అంశం మీద ఒక కన్క్లూజన్ వస్తుందా? అదే ఎదురు చూస్తున్నారు. ఆ కన్క్లూజన్ వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అసలు సిజేపీ ఎందుకు వచ్చింది?
సిజేపీ వాళ్ళు రాజకీయాల మీద మాకు విశ్వాసం లేదని చూద్దాం, పిల్లలకు బయట పెడితే వాళ్ళు రాజకీయాల మీద విశ్వాసం బట్ అది లేదని పాసిబుల్ కాదు కదా. ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎలా కుదురుతుంది? ఇందాక మీరే అన్నారు పొలిటిసైజ్ అయిపోయింది కానీ అనేది. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు రాజకీయాలు మాట్లాడుతున్న మాకు వద్దు అనేది మరి నేను ఉద్ధవ్ ఠాక్రేని చేయబట్టి ఆయనే తీసుకెళ్లి చెయ్యెత్తిస్తున్నాడు కదా. సో అది ఎలా కుదురుతుంది? కొంతమంది సెలెక్టివ్ రాజకీయ నాయకులు కావాలి, అది చెప్తే ఓకే. సెలెక్టివ్ గా మాకు రాజకీయ నాయకులు కావాలి, కొంతమంది వద్దు. ఇప్పుడు మాకు బీజేపీ ఇష్టం లేదు, బీజేపీ మీద కోపం ఉంది. దట్ కెన్ ఫైట్, పొలిటికల్ గా ఫైట్ చేయొచ్చు. ఇంకా బయటకు వచ్చి బీజేపీ ఒక పార్టీగా మారి ఫైట్ చేయొచ్చు పొలిటికల్ గా. యా చూద్దాం. ఆ టైం కూడా వస్తుంది నేను అనుకుంటాం, ఆ టైం రాకుండా ఉండదు. ఒక్క నిమిషం, సామాజిక ఏదో కన్క్లూడ్ చేస్తాను అడిగారు.